డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్తే. మన లైఫ్లో ఉన్న ప్రతి విషయం, మన లైఫ్లో జరిగే ప్రతి విషయం అన్నీ కూడా కనెక్టెడ్. ఒకదానితో ఇంకొకటి లింక్ ఉంది కాబట్టి అది అలా జరిగింది. డెస్టినీ, లేకపోతే మనలో ఉండే ఇంపర్ఫెక్షన్స్, మనం చేసే జర్నీ, మనం జీవించే ఈ జీవితం, ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. అదే మీ పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్న ఇలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కదా. వై నాట్? ఎందుకు ప్రతి ఒక్కరు హ్యాపీగా లేరు? ఇప్పుడు ప్రతిదీ కనెక్టెడే, మనం ప్రతిదీ చూడాలి లైఫ్లో. కానీ ఎందుకు ఇంపర్ఫెక్షన్స్ మీద మన ఫోకస్ వెళ్తూ ఉంటుంది, ప్రాబ్లం మీదకే మన ఫోకస్ ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. ఎందుకు అంటారు? అంటే మనం లిటరల్లీ ఒక బానిస జీవితం బ్రతుకుతున్నామా? కొంతమంది వాళ్ళు చేసే జాబ్ని ఇష్టపడరు, ఎందుకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి వాళ్ళ రిలేషన్షిప్ నచ్చదు, వాళ్ళ అంటే లైఫ్ సంబంధించిన విషయాలు, పర్సన్కి సంబంధించిన విషయాలు నచ్చవు, బట్ జీవిస్తూనే ఉంటారు. నేను అడిగేది ఏంటి అంటే, లైఫ్ ఎందుకు హ్యాపీగా ఉండదు? లైఫ్ ఎందుకు హ్యాపీగా ఉంచుకోలేము? ఇదే పర్పస్ ఆఫ్ లైఫా? ఎందుకు ఎక్కువగా ఇంపర్ఫెక్షన్స్తో ఉండిపోతా ఉంది లైఫ్? అంతే. దట్స్ వాట్ యు ఆర్ రైట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. శ్రద్ధగా వినండి. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఎక్కువ ఇంప్యూరిటీస్, ఇన్సెక్యూరిటీస్, ఛాలెంజెస్, ఇవన్నీ ఎందుకు? ప్రతిదీ కనెక్టెడ్ అని మీరు అడుగుతూ ఉన్నారు. చాలా మంచి క్వశ్చన్ మెన్షన్ చేశారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నోట్ చేసుకోండి. లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఈజ్ అ యూనివర్సల్ లా. యూనివర్సల్ ఫస్ట్ లా ఏదైనా ఉంది అంటే లా ఆఫ్ డివైన్ వన్నెస్. నోట్ చేసుకోండి. లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఏం చెప్తా ఉంది? ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి మనకి కూడా ఒక కనెక్షన్ ఉంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఎందుకు ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఉంది అంటే వీఆర్ థింకింగ్ అబౌట్ ఇన్సెక్యూరిటీ. ఎందుకు ఎక్కువ సాడ్తోనే లైఫ్ని గడుపుతూ ఉన్నామంటే వీఆర్ ఫీలింగ్ అబౌట్ సాడ్. ఎందుకు భయంతోనే జీవితాన్ని గడిపిస్తూ ఉన్నామంటే ఆ భయము అనే భావనని అనంత విశ్వంలోకి ప్రతిరోజు తెలిసి కానీ తెలియక కానీ, కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ విడుదల చేస్తూ ఉన్నాం. సో వీఆర్ అట్రాక్టింగ్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో వై? చాలాసార్లు చెప్పున్నాను. ఇప్పుడు ఏమైనా కొన్ని మనకు థాట్స్ వచ్చున్నాయి అంటే ఆ థాట్స్ రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. శ్రద్ధగా వినండి. మేబీ మీకు పాజిటివ్ థాట్స్ రావచ్చు, నెగిటివ్ థాట్స్ రావచ్చు. ఈ థాట్స్ రావడానికి రీజన్స్ ఏంటో చెప్తా. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వీఆర్ సోల్స్. ఈ సోల్ ఇంతకు ముందు వేరే శరీరంలో ట్రావెల్ చేసి మీ వరకు వచ్చింది. సో కొన్ని ఆ సోల్ తీసుకొని వచ్చేస్తుంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ కర్మ. ఇంతకు ముందు తను ఏ కార్యాలు అయితే చేస్తున్నారో, మంచి కానీ చెడు కానీ, అది ఆత్మతో సోల్తో కంటిన్యూ అవుతుంది మీ బాడీలోకి. ఇప్పుడు ఆ సోల్ ఇన్కల్కేట్ అయింది. ఆ రోజు ఈ భూప్రపంచం మీద మీరు మనిషి జన్మ తీసుకున్నారు. పాస్ట్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఆ పాస్ట్ లైఫ్ యొక్క కర్మ ఫలితాలే ఇప్పుడు మన థాట్స్. సో హ్యావ్ సమ్ కామన్ సెన్స్. కొంచెం అలర్ట్గా ఉండండి. థాట్ వస్తుంది అంటే అది పాస్ట్ లైఫ్ కంటిన్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. మనం దాన్ని చేంజ్ చేయొచ్చు. దెర్ ఈజ్ ఎ వే. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇంకా థాట్స్ రావడానికి ఏమేమి వేస్ ఉన్నాయి? మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టూ, మీకున్న ఫ్రెండ్స్, ప్రతిరోజు ఏ 5 వ్యక్తులతో మీరు ఎక్కువ మాట్లాడతారో, చాట్ చేస్తారో, ఎవరితో మీరు చిల్ అవుట్ అవుతారో అట్లానే ఉంటాయి మీ థాట్స్, మీ ఫ్యూచర్ కూడా. మీరు రెగ్యులర్గా చిట్ చాట్ చేస్తున్న ఒక 5 మెంబర్స్ని చూపిస్తే భవిష్యత్తుని చెప్పేయచ్చు అని చెప్పి దెర్ ఇస్ ఎ కోట్. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ అసోసియేషన్. పవర్ ఆఫ్ అసోసియేషన్. ఎటువంటి వ్యక్తుల సమూహంతో మనం మింగిల్ అవుతా ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, ట్రావెల్ చేస్తూ ఉన్నాం అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఇంపాక్ట్స్. అది మీ లైఫ్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీ చుట్టూ ఉన్న జనాభా, మీ ఎన్విరాన్మెంట్, మీ అసోసియేషన్, మీ మనుషులు, నా అనుకున్న వాళ్ళు, ఎవరితో మీరు రెగ్యులర్గా కమ్యూనికేట్ అవుతూ ఉన్నారు, మీట్ అవుతూ ఉన్నారు, డిన్నర్స్కి వెళ్తూ ఉన్నారు, హ్యాంగ్ అవుట్ చేస్తూ ఉన్నారు. థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు మీకంట క్వాలిఫైడ్ ఇన్ ద సెన్స్ సర్టిఫికేట్స్ రూపంలో కాదు, ఇన్ థాట్ ప్రాసెస్లో, లైఫ్ గురించి ఆలోచించే ప్రాసెస్లో మీకంట హైయెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయా? ఏమైనా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయా? ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఏమైనా సంకల్పిస్తూ ఉన్నారా? లోక కళ్యాణం కొరకు ఏదైనా చేయాలని మాట్లాడుతూ ఉన్నారా? కెరియర్లో ముందుకెళ్ళాలని ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా? లేదా చెత్తా చెదారం మాట్లాడుతూ ఉన్నారా? నాన్ సెన్స్ మాట్లాడుతూ ఉన్నారా? థింక్ అబౌట్ ఇట్. మీతో పాటు తిరిగిన వ్యక్తి కెరియర్ గురించి డిస్కస్ చేస్తే కంగ్రాచులేషన్స్,
ఎప్పుడు విడిచిపెట్టొద్దు ఆ వ్యక్తికి. ఏదో ఒకటి లైఫ్లో చేయాలని ఉంది. అట్లీస్ట్ ఆ థాట్స్ మీ బాడీలోకి ఇన్కల్కేట్ అయితే. థాట్స్ క్రియేట్ రియాలిటీ. ఈరోజు మన జీవితం ఇలాగ ఉంది అంటే దానికి కారణం ఒకప్పుడు ఇలా ఉండాలని థాట్ చేసున్నాం. ఈరోజు మీరు ఈ ఫోన్ వాడుతూ ఉన్నారంటే ఒకరోజు ఆ థాట్ వచ్చింది ఇలాంటి ఫోన్ వాడాలి అని చెప్పి యూ జస్ట్ వెళ్ళి కొనుక్కున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ థాట్స్. సో ఒక్కసారి ఎలాంటి థాట్స్ని మీరు విడుదల చేస్తూ ఉన్నారన్నది ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ పాజ్ బటన్ క్లిక్ చేయండి మీ లైఫ్ మీద. లైఫ్ పరిగెడతా ఉన్నారు, ర్యాట్ రేస్ పరిగెడతా ఉన్నారు, 9 to 5 రోటీ కపడా మకాన్, ఈఎంఐస్ పరిగెడతా ఉన్నారు. ఒక్కసారి పాజ్ బటన్ ఇచ్చి అరే రోజుకి నేను ఏమేమి థాట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నాను, కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ, తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి ఆలోచనలు నేను విడుదల చేస్తూ ఉన్నాను. ఒక్కసారి మీ మైండ్కి పాజ్ బటన్ క్లిక్ చేసి ఒక్కసారి ఆలోచించండి. ఏమి థాట్స్ నేను కలిగి ఉన్నాను? ఆ థాట్స్లో సక్సెస్ గురించి ఉందా, డబ్బు గురించి ఉందా, కెరియర్ గురించి ఉందా, హెల్త్ గురించి ఉందా, లవ్ గురించి ఉందా, రిలేషన్షిప్ గురించి ఉందా, ఫ్యామిలీ గురించి ఉందా, ఇంకా హైట్స్కి రీచ్ అవ్వాలని ఉందా? ఇవి ఉన్నాయో లేదో ఒక్కసారి ఆలోచించండి. మీ థాట్స్లో ఇవి ఉన్నాయో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఉంటే గనక ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇవి కాకుండా నెగిటివ్ గురించి, భయాల గురించి, ఈఎంఐస్ గురించి, అప్పుల గురించి, వాడి గురించి, వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి ఆలోచనలు చేసినా సరే భయపడద్దు. ఎందుకు? అది మీ థాట్స్ కాదు, మీ ఓల్డ్ సోల్ నుంచి కంటిన్యూ అయిన థాట్స్. దాన్ని మనం మార్చొచ్చు. కానీ ఫోకస్ మన దానికంటే కూడా పక్కోడి యుద్ధం మీద ఎక్కువ అయిపోతుంది. చుట్టూ అదే ఉంది, అదే జరుగుతూ ఉంది. ఎదిరింటోడు ఏం చేస్తా ఉన్నాడో, పక్కింటోడు ఏం చేస్తా ఉన్నాడో మనము అదే చేస్తా ఉన్నాం. అందుకే మల్టీ మిలియనర్స్ తక్కువ, మిడిల్ క్లాస్ పీపుల్, యావరేజ్ పీపుల్ ఎక్కువ. ఎదిరింటో టీచరు, పక్కింటో డాక్టర్, ఈ పక్కన్నోడు ఇంకోటి, మనం అదే చేస్తా ఉన్నాం. బియాండ్ దట్ ఆలోచిస్తా ఉన్నామా? వై ఆర్ పీపుల్ ఆర్ వర్కింగ్ అబౌట్ జాబ్స్ గురించి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు? చుట్టూ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు లేరు కదా. బిజినెస్ పీపుల్ ఎవరు లేరు. ఎంటర్ప్రెన్యూర్స్ వేరు, బిజినెస్ పీపుల్ వేరు. ఒక 500 మంది ఎంప్లాయీస్ ఉండి పెద్ద ఎసెట్ ని బిల్డ్ చేస్తే అతన్ని ఎంటర్ప్రెన్యూర్ అంటారు. ఇప్పుడు ఒక టీ షాప్ పెట్టుకున్న అతను జస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్, స్మాల్ బిజినెస్ ఓనర్. ఎంటర్ప్రెన్యూర్స్ వేరు, బీ క్వాడ్రంట్ బిగ్గెస్ట్ బిజినెస్ పీపుల్ వేరు. మన చుట్టూ వీళ్ళే ఉన్నారు. వీఆర్ థింకింగ్ అబౌట్ దాట్ ఓన్లీ. అందుకే బియాండ్ ద లిమిట్స్ ఉంటుందా లైఫ్? అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తా ఉన్నామా? నో. అట్లీస్ట్ ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టండి. ఈ మేనిఫెస్టేషన్, యూనివర్సల్, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం ఈ సబ్జెక్ట్ లేకపోతే అట్లీస్ట్ చనిపోయేలోపు 1 కోటి రూపాయలైనా సంపాదిద్దామని గోల్ ఉంటుందా? మెజారిటీ ఆఫ్ పీపుల్కి లేదు. మెజారిటీ ఆఫ్ పీపుల్కి లేదు. రీసెంట్గా ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించి ఒక వర్క్షాప్ చేసడం జరిగింది. ఐఎమ్ డిస్కసింగ్ విత్ ఆల్ ద MBA గ్రాడ్యుయేట్స్. వాట్స్ యువర్ లైఫ్ గోల్ అంటే HR అది ఇది అని చెప్తాం. ఒక్కళ్ళు చెప్పరే మిలియనియర్ అవ్వాలని చెప్పి. చదువుతుంది MBA, బిజినెస్ పర్పస్. ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గర HR జాబ్కి వెళ్తా ఉన్నారు. ఫైన్, చెయ్యండి. ఐఎమ్ నాట్ పుట్టింగ్ డౌన్. ఐ రెస్పెక్ట్ యువర్ సర్టిఫికేట్స్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎడ్యుకేషన్. బట్ యాడ్ ఉంది మైండ్ సెట్. వై డోంట్ యూ ఫోకస్ అబౌట్ దట్ బిగ్గెస్ట్ బీ క్వాడ్రంట్ బిజినెస్? ఇట్స్ ఆల్ అబౌట్ థాట్స్. అంటే మనల్ని మనం ఆపుకోవడం అనేది జనరల్గా అయిపోయింది చాలా మంది లైఫ్లో. మన యొక్క స్టాపింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది మనమే క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. మనం క్రియేట్ చేసుకోవడం కాదు, మనమే ఆపుకుంటా ఉన్నాం. మీ భవిష్యత్తుని ఎవరైనా ఆపుతూ ఉన్నారు అంటే ఇట్స్ ఓన్లీ యూ. బయట అవుట్ సైడ్ నుంచి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమీ మనల్ని ఆపట్లేదు. మన థాట్సే మనల్ని ఆపిస్తూ ఉన్నాయి. 25,000 చాలే, ఏముంది? ఊర్లో 25,000 సరిపోతా? ఏడ సరిపోద్ది స్వామి? కరోనా లాంటిది ఇంకోటి వస్తే ఏడ వచ్చి పడతాం, ఏడో పడతాం, తేలుతాం. ఇంకా ఆఫ్ కోర్స్. అండ్ ఇన్ఫ్లేషన్ రేట్స్ అన్ని చూసుకున్నా ఈ రోజు ఉన్న 1 కోటి రూపాయలు రేపు 1,00,000 రూపాయలతో సమానం అలా అయిపోతుంది. అవును, రెసిషన్ వస్తా ఉంది. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, ఆర్థిక మాన్యం వెరీ సూన్ రాబోతా ఉంది. హ్యావ్ సమ్ ఎంతో కొంత సేవింగ్స్లోనో, ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోనే, అసెట్స్ రూపంలోనే పెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అదే యూనివర్సల్ లా చెప్తా ఉంది. అందుకే మీకు ప్రకృతికి కనెక్షన్ ఉంది. ఈ విశ్వంలో ఉన్న అణువుకి మీకు కనెక్షన్ ఉంది. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ మీకు మంచి రిజల్ట్ ఇవ్వాలి అంటే మీ ద్వారా పక్కన వాళ్ళకి హాని కలగకుండా చూసుకోండి, ప్రకృతికి హాని కలగకుండా చూసుకోండి, మూగజీవులకి హాని కలగకుండా చూసుకోండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. ఒక్కసారి మీ లైఫ్కి పాజ్ బటన్ ఇచ్చి, మన కోసం ఇప్పుడు ఆలోచించట్లేదు, అది పాయింట్. ర్యాట్ రేస్ వెళ్తా ఉన్నాం. మార్నింగ్ వెళ్తా ఉన్నాం, పంచిన్ వేస్తా ఉన్నాం, బయోమెట్రిక్ వేస్తా ఉన్నాం, సైన్ పెడతా ఉన్నాం, ఒంగొంగి నమస్తేలు చెప్తా ఉన్నాం. చెయ్యండి, కాదనట్లేదు. ఐ రెస్పెక్ట్ ఆల్ యువర్ ప్రొఫెషన్స్. రోటీ కపడా, మై ఫాదర్ ఈజ్ అన్ ఇన్స్పెక్టర్ బై ప్రొఫెషన్. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు, ఎంప్లాయే. ఐ రెస్పెక్ట్ ఆల్ ద ప్రొఫెషన్స్. ఐఎమ్ నాట్ పుట్టింగ్ డౌన్ ఎనీబడి. బట్ ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకు? మీ భవిష్యత్తుని క్రియేట్ చేసింది పక్కింటోడు, ఎదిరింటోడు కాదు, మీ ఆలోచనలే. యువర్ ఫ్యూచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ థాట్స్. కంప్లీట్ మీ థాట్స్. అందుకే స్పీడ్గా పరిగెడతా ఉన్నాం కదా. ఒక్కసారి గ్యాప్ తీసుకొని ఎటువంటి థాట్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించండి. రియల్ గేమ్ బిగిన్ అవుతుంది అండి. గుర్తుపెట్టుకోండి, మీ అందరి కొరకు
యూనివర్సల్ కాన్సెప్ట్ని మాస్టరీ క్లాస్ అనే ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. 11 days కోర్స్. హోల్ మేనిఫెస్టేషన్కి సంబంధించి, ఈ 12 లాస్కి సంబంధించి, స్పిరిచువల్ సైన్స్కి సంబంధించి, యాన్షియంట్ టెక్నిక్స్కి సంబంధించి, హోల్ క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, క్వాంటమ్ లీప్, ఈ హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ని అచ్చ తెలుగులో మీకు ఇచ్చేద్దామని రెడీగా ఉన్నా. ప్రొవైడెడ్ మీరు నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే దృఢ సంకల్పం ఉండాలా. మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ధనాకర్షణ, జనాకర్షణ, వాట్ నాట్, మిలియన్స్ ఆఫ్ రూపీస్ కావచ్చు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, బిజినెస్ గ్రోత్, కెరియర్. మీరు ఏ కెరియర్ని చూస్ చేసుకున్నా యూనివర్స్తో అలైన్ అవ్వడానికి ప్రయత్నించండి. ట్రై టు బి అలైన్ విత్ ద నేచర్ అండ్ ట్రై టు బి అలైన్ విత్ ద యూనివర్స్. కాస్మిక్ ఎనర్జీస్ ఒక్కసారి మీ బాడీలోకి ప్రవేశిస్తే రియల్ గేమ్ బిగిన్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టి బంచ్ ఆఫ్ వీడియోస్ చూడండి. ఈ బేసిక్ సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోండి అండ్ దెన్ ఎన్రోల్ అవ్వడానికి ప్రయత్నించండి. 11 days మాస్టరీ క్లాస్. 11 days ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. 360 degreesలో ఒక హ్యూమన్ బీయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్. వండర్ఫుల్ సార్. ప్రతి మనిషికి కూడా ఆ లైఫ్లో గ్రోత్ అనేది మనం ఇప్పుడు శ్వాస ఎలా పీల్చుకుంటున్నామో అంత శ్వాస కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ డెఫినెట్లీ ఈ మాస్టరీ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో మీకంటూ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది, మీరు నెక్స్ట్ లెవెల్ ఇంకా ఏం చేయొచ్చు, మీ భవిష్యత్ అనేది ఎంత గొప్పగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, అది ప్రజెంట్గా మారితే మీకు ఇంకా లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇలాంటి ఒక హోప్ఫుల్ మాస్టరీ ప్రోగ్రామ్ అనేది జరగబోతుంది. ఈ మాస్టరీ ప్రోగ్రామ్తో మీరు అనుకున్న ఫ్యూచర్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు చేయాల్సిందల్లా ఇందులో పార్టిసిపేట్ చేసి అందులో ప్రాక్టికల్గా చేయాల్సిన అంశాలపై మీరు ఫోకస్ చేసి సార్ యొక్క గైడెన్స్లో మీరు ట్రావెల్ చేసినట్లయితే ఈ వైబ్రెంట్ వంశీ గారితో చేసే జర్నీ ఏదైతే ఉందో మీ లైఫ్కి అదొక స్టెప్పింగ్ స్టోన్స్ అవుతుంది సక్సెస్కి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.